నమస్కారం అందరికీ. నేను రవినాయక్, సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్. ప్రతిరోజు మేము ఇన్స్టాగ్రామ్తో పాటు యూట్యూబ్లలో కావచ్చు, దాంతోపాటు ఫేస్బుక్లలో కూడా మా దగ్గర ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటనేది ప్రతిదీ పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు కూడా హైదరాబాద్ ఏరియాలలో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటనేది ప్రతిదీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మా ఛానల్ని ఇప్పుడు దాకా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయవచ్చు. దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వీడియో చూసే వాళ్ళు మీరు వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కొంతమంది వీడియో మధ్యలో స్కిప్ చేసేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటనేది తెలియటం లేదు. మా దగ్గర కూడా ఏ జాబ్స్ ఉన్నాయి ఏంటనేది తెలియటం లేదు. మళ్ళీ మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గర ఆ జాబ్ ఉంటాయి కదా, ఏమేమి జాబ్స్ ఉంటాయి ఏంటనేది ప్రతిదీ మళ్ళీ ఫస్ట్ నుంచి అడగడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మా దగ్గర ఉన్న ఉద్యోగాల గురించి మీకు ప్రతిదీ అర్థమవుతుంది. అక్కడ ఏమేం పనులు చేయాలి ఏంటనేది కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎవరైనా మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేయాలనుకుంటే మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. మా సూపర్వైజర్ వాళ్ళు మీతోటి మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మా దగ్గర ఉన్న ఉద్యోగాల గురించి రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మా దగ్గర ఆడవాళ్ళకైతే ఇంటి పని, వంట పని, చిన్నపిల్లలను చూసుకోవడానికి, మంచాన ఉన్న ముసలి వాళ్లకు సేవ చేయడానికి జాబ్స్ అయితే ఉంటాయి. అదే మగవాళ్ళకైతే మాత్రం మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్స్ అయితే ఉంటాయి. కొంతమంది ముసలి వాళ్ళు మంచాన ఉన్న వాళ్ళన్నా ఉంటారు, లేదు అంటే వయసు ఎక్కువైపోయి నడవలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళని మనము సర్వీస్ చేయడానికి వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. మా దగ్గర హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి ఏంటనేది మీకు ప్రతిదీ వివరించే ప్రయత్నం చేస్తాను. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ కొండాపూర్లో బేబీ కేర్ టేకర్ జాబ్ అయితే ఉన్నది. బాబు వయసు వచ్చేసి 13 నెలల బాబు. 13 నెలల బాబును చూసుకోవడానికి బేబీ కేర్ టేకర్స్ అవసరం ఉన్నారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాల నుంచి మీరు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. కానీ 24/7 మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు. అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇవ్వడం జరుగుతుంది. కనీసం ఈ కొండాపూర్ జాబ్ వచ్చే వాళ్ళు 13 నెలల బాబు, అంటే 1 ఇయర్ 1 మంత్ బాబు. కాబట్టి కనీసం ఒక 7th నుంచి 10th క్లాస్ అన్న చదువుకుని ఉండాలి. 18-20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు ఈ 5 రాష్ట్రాల నుంచి, నేను చెప్పిన 5 రాష్ట్రాల నుంచి మీరు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. బాబుకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. బాబుకు ఫుడ్ మనమే అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. తినిపించడం, ఆడిపించడం, ఏడిస్తే ఎత్తుకోవడము, బాబు బట్టలు ఉతికేయడం, స్నానం చేపించడం, ఈ విధంగా మన ఇండ్లల్లో మన చిన్నపిల్లల్ని మనం ఏ విధంగా చూసుకుంటామో ఆ విధంగా కేర్ తీసుకొని 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు మాత్రం ఖచ్చితంగా మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఫ్రీగానే ఇస్తారు. అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి, ఈ జాబ్ కూడా బేబీ కేర్ టేకర్ జాబే. హైదరాబాద్ షేక్పేట్ల 9 నెలల పాపను చూసుకోవడానికి బేబీ కేర్ టేకర్ జాబ్ అయితే ఉన్నది. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి 30-35 సంవత్సరాల లోపు ఆడవాళ్ళు మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. కానీ 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు. అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. జీతం వచ్చేసి 18,000 ఇస్తున్నాము. ఇక్కడ ఏంటంటే, మేడంకి 2 పిల్లలు. ఆల్రెడీ మా ఆఫీస్ నుంచి వెళ్ళిన అమ్మాయి అక్కడ ఆల్రెడీ ఉన్నారు. 2 పిల్లలు కాబట్టి 2 పిల్లల్ని 2 చూసుకోవాల్సి వస్తుంది. దానితో పాటు 2 అక్కడే 2 ఉండడానికి రూమ్ ఇస్తారు.
వంట ఆవిడ వస్తుంది, వంట చేసిపోతుంది, ఇంట్లో పని వాళ్ళు వస్తారు, ఇంట్లో పని చేసి వెళ్ళిపోతారు. ఇద్దరు పిల్లలు కాబట్టి మేడం వచ్చేసి వర్కింగ్. ఇద్దరు పిల్లల్ని ఇద్దరు చూసుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ ఒకళ్ళు ఉన్నారు, నెక్స్ట్ ఇంకొకరు వెళ్తే ఇంకొకరు అవుతారు. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు, అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్. ఇది హైదరాబాద్ సైనిక్ పూరి. హైదరాబాద్ సైనిక్ పూరిలో ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇంట్లో సార్ మేడం ఇద్దరు ఉంటారు. మేడం అంటే మరి ఓల్డ్ ఏజ్ ఏం కాదు, తనకు వచ్చేసి 40-45 ఇయర్స్ ఉంటాయి. కొంచెం పక్షవాతం రావడం వలన ఒక పక్క పెరాలసిస్ వచ్చింది. ఆ కాళ్ళు చేతులు కొంచెము వన్ సైడే, ఒక కాలు ఒక చెయ్యి కొంత లాగడం వలన ప్రస్తుతానికి వాకర్ పట్టుకొని నడుస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ వర్క్ ఏంటంటే ఇంటి పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి. మేడం సార్ ఇద్దరే ఉంటారు. ఇంటి పని చేసుకుంటూ వంట పని చేసుకుంటూ మేడంకి హెల్ప్గా ఉంటూ 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండడానికి ఒక ఫిమేల్ కేర్ టేకర్ అయితే అవసరం ఉన్నది. 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. ఉండడానికి రూమ్ ఫ్రీగానే ఉంటుంది. దాంతోపాటు 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇస్తున్నాము. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ యాప్రాన్. హైదరాబాద్ యాప్రాన్లో ఈ జాబ్ వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్. మగవాళ్ళకి మాత్రమే 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు మగవాళ్ళు మీరు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రిడన్ గానే ఉన్నారు. మేము ఆల్రెడీ వీళ్ళకి సర్వీసెస్ దగ్గర ఒక 8 నెలల నుంచి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. మా ఆఫీస్ నుంచి వెళ్ళిన ఒక మేల్ కేర్ టేకరు అక్కడ దగ్గర ఒక 3 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. కాబట్టి తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. డైపర్లు వేయటం, డైపర్లు తీయటం, స్నానం చేపియడం, బట్టలు ఉతికేయడము, టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ 24 గంటలు వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు మాత్రం ఖచ్చితంగా ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వచ్చిన ఒక వారం 10 రోజులకి వెళ్ళిపోతామంటే మాత్రం దయచేసి అలాంటి వాళ్ళని తీసుకోము. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం లాంగ్ టైం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ మదీనాగూడ. హైదరాబాద్ మదీనాగూడలో ఇది ఫిమేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్. జారి కింద పడిపోవడం వలన పేషెంట్ ప్రస్తుత కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రిడన్ గానే ఉన్నారు. డైపర్లు యూజ్ చేయాల్సి వస్తుంది, స్నానం చేయించాల్సి వస్తుంది. ఒకవేళ స్నానం చేయలేని పరిస్థితి ఉంటే మాత్రం స్పాంజ్ బాత్, తడిగుడ్డతోటి వాళ్ళంతా తుడిచేసి టైం టు టైం మెడిసిన్స్ ఇస్తూ 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవడానికి ఒక ఫిమేల్ కేర్ టేకర్ అయితే అవసరం ఉన్నది. ఎందుకంటే ఆ కాలు విరిగింది కాబట్టి మేడంకి వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. మా దగ్గర ఉన్న అన్ని ఉద్యోగాలు కూడా ఉదయం వచ్చి మళ్ళీ చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి జాబ్స్ అయితే కాదు. 24/7 మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకునే జాబ్స్. కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ బాల్నగర్. హైదరాబాద్ బాల్నగర్లో ఇంట్లో 4 ఉంటారు. ఇంటి పని చేసుకోవాలి, వంట పని చేసుకోవాలి. దానితో పాటు టోటల్గా ఇంటికి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకొని 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవడానికి ఒక వంట మనిషి అయితే అవసరం ఉన్నది. ఇంట్లో 4 ఉంటారు. టిఫిన్స్ పర్ఫెక్ట్గా రావాలి, దాంతోపాటు వంట కూడా పర్ఫెక్ట్గా రావాల్సి వస్తుంది. 24/7 అక్కడే ఉండి చేసుకోవడానికి ఏపీ అండ్ తెలంగాణ. మీరు 2 రాష్ట్రాల నుంచి ఎవరైనా రాదలుచుకుంటే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే వంట మాత్రం పర్ఫెక్ట్గా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా మంది వస్తున్నారు, మాకు పర్ఫెక్ట్గా వంటలు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే వెజిటేరియన్ కావచ్చు, నాన్ వెజిటేరియన్ వంట కావచ్చు, 2 విధాలుగా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు అయితే మాత్రం మీరు ఇంట్రెస్టెడ్ ఉండి ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వాళ్ళు మీరు ఎవరైనా రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. ఉండడానికి రూమ్ ఫ్రీగానే ఇస్తారు, అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక జాబ్ వచ్చేసి హైదరాబాద్ గచ్చిబౌలి.
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఈ జాబ్ వచ్చేసి మేల్ పేషెంట్ కేర్ టేకర్ జాబ్. ఇక్కడ కూడా మేము సర్వీస్ ఇచ్చి ఒక 4 నెలలు అవుతుంది. ఒక 2 మంత్స్ నుంచి ఒక మేల్ కేర్ టేకర్ ఉంటున్నారు. ప్రస్తుత పేషెంట్ కండిషన్ వచ్చేసి టోటల్ బెడ్ రీడ్ అని ఏం కాదు. బెడ్ మీద నుంచి వీల్ చైర్, స్నానానికి కానీ వాష్రూమ్ తీసుకుపోవాలంటే మాత్రం బాత్రూమ్ తీసుకోవాలన్నా వీల్ చైర్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటు మళ్ళీ వీల్ చైర్ నుంచి బెడ్ మీదకి తనకు సంబంధించిన టోటల్ వర్క్ చేసుకుంటూ 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవడానికి ఒక మేల్ కేర్ టేకర్ అయితే అవసరం ఉన్నది. మగవాళ్ళు కావాలి. 20 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు మగవాళ్ళు మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళైతే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి ఫోన్ చేసి రావచ్చు. 24/7 వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది. ఉండడానికి రూమ్ ఇస్తారు. అలాగే 3 పూటల భోజనం కూడా ఫ్రీగానే ఇస్తూ జీతం వచ్చేసి 18,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి ఈ ఉన్న జాబులు అన్నీ కూడా ప్రజెంట్ అవైలబుల్ గానే ఉన్నాయి. మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకున్న వాళ్ళైతే మాత్రం రావచ్చు, వచ్చి చేసుకోవచ్చు. వచ్చేటప్పుడు మాత్రం ఒక 3 ఆధార్ కార్డ్ జిరాక్సులు, 3 ఫోటోలు, మీకు సంబంధించిన బట్టలు, బ్యాగు, ప్లేటు, గ్లాస్, బెడ్షీట్లు, మీ వస్తువులు మీరు ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఒక 2-3 నెలలకు సరిపడా మాత్రం ఖచ్చితంగా తీసుకొని రండి. ఇంకా మా దగ్గర ఉన్న ఉద్యోగాల గురించి మీకు ఏ డౌట్ ఉన్నా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. మా సూపర్వైజర్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మాకు 3 టోల్ ఫ్రీ నెంబర్లు ఉంటాయి. అది ప్రతి వీడియో కింద పెట్టడం జరుగుతుంది. మీరు ఎవ్వరు మాట్లాడాలదలుచుకున్నా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. మీరు మా ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియచేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికి మేము మళ్ళీ రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ఉద్యోగాలు ఈ రోజుకైతే ఇవి. మళ్ళీ రేపటికి ఎక్కడెక్కడ వస్తాయి ఏంటనేది